ఒక జాబ్ విషయంలో కానివ్వండి, ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ అయినప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళ మీద రిజెక్ట్ అయిన వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అంటే రిజెక్ట్ అయిన వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఎలా వినియోగించుకోవాలో తెలియని వాళ్ళు ఎమోషన్స్కి గురయ్యి వాళ్ళు మానసిక ఇబ్బంది పడడమే కాకుండా రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది సర్వసాధారణంగా చాలా తక్కువ మంది చేస్తుంటారు. అలా జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తిని రిజెక్ట్ చేసిన తర్వాత రిజెక్ట్ అయిన వ్యక్తి తెలివైన వాడు వ్యక్తి ఎలా ఉంటుంది ఆ పరిస్థితి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఫస్ట్ ఒక చోట జాబ్ అటెంప్ట్ చేశాడు. అక్కడ రిజెక్ట్ అయింది. అంటే ఆ కంపెనీ వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అనేటివి లేకపోవడం వల్ల రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా రిజెక్ట్ అవ్వడం వల్ల ఆ కంపెనీ వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలో అనేటువంటి ఆలోచనతోని తెలివైన వాడు ఏ రకమైనటువంటి స్కిల్స్ మిస్ అయ్యాడు, ఎలాంటి క్వాలిఫికేషన్ మిస్ అయ్యాడు అనేటువంటి ఒక ఆలోచన వాటిని వాళ్ళలో యాడ్ చేసుకోవడం మొదలెడతారు. అది ఫస్ట్. రెండో చోట కూడా రిజెక్ట్ అయితే అక్కడ కూడా ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్, ఎలాంటి క్వాలిఫికేషన్ తనలో లేవు అని అక్కడికి సంబంధించినటువంటి స్కిల్స్కి, అక్కడికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి స్కిల్స్, క్వాలిఫికేషన్స్ని తనలో యాడ్ చేసుకుంటాడు. అదేవిధంగా ఇంకో చేతికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా రిజెక్ట్ అయితే కనుక అక్కడ రిక్వైర్మెంట్స్కి సంబంధించినటువంటి స్కిల్స్, క్వాలిఫికేషన్స్ ఏంటో వాటిని కూడా తనలో ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు, తనలో యాడ్ చేసుకుంటాడు, నేర్చుకుంటాడు. ఇలా ఎన్ని సార్లు ఎక్కువ రిజెక్ట్ అవుతూ పోతూ ఉంటే అన్ని చోట్ల అన్ని రకాల కంపెనీస్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, స్కిల్స్, క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు కానీ తనలో ఫిల్ చేసుకుంటూ, తనలో యాడ్ చేసుకుంటూ తనని తాను డెవలప్ చేసుకోవడం అనేది చేస్తుంటాడు. ఇది తెలివైన వాడు చేసే పని. తెలివి తక్కువ ఏం చేస్తుంటాడంటే నాకు తెలిసి క్వాలిఫికేషన్ అనేది కరెక్ట్గా సరైన నాలెడ్జ్ ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ఎమోషన్ అవ్వడు. ఒకవేళ ఎమోషన్ అవుతున్నాడు అంటేనే అక్కడ స్కిల్స్ ఏం లేవు, వాడికి సరైన నాలెడ్జ్ లేదని అర్థం చేసుకోవచ్చు. సో నాకు తెలిసి నాలెడ్జ్ లేనివాడు మాత్రమే ఒక చోట రిజెక్ట్ అవ్వడం వల్ల వాడు ఎమోషన్ గురైపోయి రిజెక్ట్ చేసిన వాళ్ళ మీద ఆవేశపడడం, లేకపోతే నిందించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అది వేరే విషయం. అది క్వాలిఫికేషన్ లేనివాడు, అంటే సరైన నాలెడ్జ్ లేనివాడు చేసేటువంటి పనులని. కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి సరైన అవగాహన ఉన్నవాడు అలా చేయడు. ఇన్ని రకాల కంపెనీలకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ అవసరం ఉన్నాయి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో వాటన్నిటిని ఫిల్ చేసుకుంటాడు. తనలో ఫిల్ చేసుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎన్ని చోట్ల రిజెక్ట్ అవుతాడో అన్ని చోట్లకు సంబంధించినటువంటి స్కిల్స్, క్వాలిఫికేషన్స్ తనలో డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. అది ఏంటి అంటే ఈ రిజెక్ట్ అయిన వ్యక్తికి అది ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్. అది మెయిన్. అయితే ఇలాగే ఒక వ్యక్తి ఒక 7 చోట్ల రిజెక్ట్ అయ్యాడు అనుకో, 7 చోట్లకు సంబంధించి ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కో రకమైనటువంటి స్కిల్స్, క్వాలిఫికేషన్స్ అనేటివి అవసరం ఉంటాయి. అన్ని రకాల కంపెనీస్కి సంబంధించినటువంటి స్కిల్స్, క్వాలిఫికేషన్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. ఇది వాడు రిజెక్ట్ అయిన ప్రతిసారి తనలో ఒక రకమైనటువంటి నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటూ ఒక సంపదని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అలా వెళ్తూ ఏదో ఒక చోట రిజెక్ట్ అవ్వకుండా రిసీవ్ చేసుకోబడ్డాడు అనుకో, అక్కడ ఇన్ని రకాల స్కిల్స్ని డెవలప్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి, అన్ని రకాల నాలెడ్జ్తో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కాకుండా జాబ్ విషయంలో పర్ఫార్మ్ చేయగలుగుతాడు. ఇది నాలెడ్జ్ ఉండి అవగాహనతోని ఎలా
ఉండాలనేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉన్నవాడు చేసేటువంటి పని. ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలపైన జనరల్‌గా అవగాహన ఉన్నవాడు చేసేటువంటి పని అనమాట. రిజెక్ట్ చేయబడేటువంటి విషయాల లోపట ఒక జాబే అనే కాదు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. లేదా బంధువుల విషయాల్లో కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఎదుటి వ్యక్తిలో లేనప్పుడు ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి చోట జరుగుతుంది. అలా రిజెక్ట్ చేయడం వల్ల అవమానంగా భావించిన వాడు నాకు తెలిసి నాలెడ్జ్ తక్కువ ఉన్నవాడే అవమానంగా భావిస్తాడు. ఎందుకంటే అక్కడ పరిష్కారం లేదు. పరిష్కారం లేనప్పుడు కోపం వస్తుంది. అవమానంగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది వేరే విషయం. అయితే ఎలాంటి ఎమోషన్‌కి గురవ్వకుండా అక్కడ ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాను అనేటువంటి ఒక ఆలోచన తనలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాటిని ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఫిల్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరైతే రిజెక్ట్ చేశారో ఆ వ్యక్తే మళ్ళీ తన దగ్గరకు వచ్చి తనతో స్నేహం చేయాలి, తనతో సంబంధాన్ని పెంచుకోవాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా అలాంటి పరిస్థితుల్ని డెవలప్ చేస్తూ ఉంటాడు అనమాట. అది తెలివైనవాడు చేసే పని. లవ్ విషయంలో, ప్రపోజ్ చేసే విషయాల్లో కానివ్వండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండి అక్కడ అవగాహన అనేది కలిగి ఉన్న వ్యక్తులు మాత్రం డెఫినెట్గా ఎదుటి వాళ్ళకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ని సంపాదించి తను రిజెక్ట్ చేయబడ్డటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తులే తన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తనతో స్నేహం చేస్తూ సంబంధాలను కొనసాగించేటువంటి ఆలోచనలు చేస్తుంటాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే రిజెక్షన్ అనేది నెగిటివ్ కాదు, కంప్లీట్గా పాజిటివ్. ఇంకో విషయం ఎందుకు అంటే ఒక వ్యక్తి మనల్ని రిజెక్ట్ చేస్తున్నాడంటే అక్కడ ఏ విషయం అయితే అవసరం ఉందో ఆ విషయంలో సరైనటువంటి స్కిల్ నీలో లేదని అర్థం. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ సంబంధించిన విషయం ఏదో నీలో లేదని నువ్వు అర్థం చేసుకునేటువంటి ఒక పాయింట్, అది స్పాట్ అనమాట. అలాంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఏవైతే లేవో వాటిని ఫిల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది తెలివైన విషయం. కానీ ఇంకో విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన విషయాలు, మనకు సంబంధించిన విషయాలు ప్రదేశంలో కానీ, వ్యక్తులలో కానీ, వస్తువులో కానీ లేనప్పుడు మనం రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు యూజ్ కానప్పుడు ఖచ్చితంగా మనం రిజెక్ట్ చేస్తూనే ఉంటాం. అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. సో మనుషుల మనుషుల విషయాలకు వచ్చేసరికి రిజెక్ట్ చేయడం అనేది తెలివి తక్కువ వాళ్ళు అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటారు. కరెక్ట్‌గా అవగాహన ఉండి సరైన తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకుంటాడు. ఫిల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు సంబంధించినటువంటి అవసరాలు నీలో ఉన్నప్పుడు డెఫినెట్గా నీ దగ్గర కావడం, నీతో సంబంధాలు పెంచుకోవడం, నీతో సంబంధాన్ని కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలు చేయడం, అభిమానంతో నీ దగ్గరికి రావడం అనేది చేస్తూ ఉంటారు. అలా జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి రిజెక్ట్ చేయడం అనేది అవమానకరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాస్త తెలివిగా ఆలోచిస్తే మనలో ఏదైతే మిస్ అయినామో దాన్ని ఫిల్ చేసేసుకోవాలి వెంటనే. అది ఎదుటి వాళ్ళకి కనిపించకముందే మనం ఫిల్ చేసుకునేటువంటి అవకాశం అది. కాబట్టి దాన్ని ఫిల్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. మనలో ఒకటి లేదు అన్నటువంటి ఒక ఆలోచన డౌన్ఫాల్ అనేది లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. అలా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి వ్యక్తులతో మాట్లాడినా, ఎలాంటి విషయాల్లోనైనా మనం తక్కువ కాదనేటువంటి ఒక స్థాయిలో మనం ఉండాలంటే డెఫినెట్గా రిజెక్ట్ అయిన చోట ఎందుకు రిజెక్ట్ అయినవి తెలుసుకొని దాన్ని ఫిల్ చేసుకోవడం కంపల్సరీ. అలా చేయడం కూడా మనకు అవసరమైనటువంటి విషయాలు ఏది కానీ ఎదుటి వ్యక్తులలో కానీ, ఏదైనా ప్రదేశంలో కానీ, ఏదో ఒక వస్తువు విషయంలో కానీ మనకు నచ్చిన విషయాలు లేనప్పుడు మనం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం. మనల్ని కూడా ఎదుటి వ్యక్తులు రిజెక్ట్ చేయడం అనేది జరిగినప్పుడు
మనలో ఏదైతే మిస్ అయినామో ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేసుకోవాలి. అక్కడే ఉపయోగపడతాయి అనే ఆలోచన కాదు, ఇంకెక్కడైనా ఉపయోగపడచ్చు. అలాంటివి మనలో లేవు అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా ఫిల్ చేసుకుంటే ఏదో ఒక చోట ఉపయోగపడతాయి. అవి మనకు ఉపయోగపడేటువంటి విషయాలే. మన అవసరాలు కూడా తీరాలంటే ఎదుటి వ్యక్తిలో కావాల్సింది మనలో కూడా ఉండాలి. మన అవసరాలు తీర్చుకోవాలన్నా ఎదుటి వ్యక్తిలో కావాల్సినటువంటి విషయాలు ఏదో ఒకటి మనలో కూడా ఉండాలి కాబట్టి వాటిని ఫిల్ చేసుకోవడం అనేది కంపల్సరీ. సో రిజెక్ట్ చేయడం అనేది అవమానించదగ్గ విషయం కాదు. అక్కడ ఏ విషయంలో అయితే మనం తక్కువగా ఉన్నామో దాన్ని ఫిల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి సందర్భం అది.